హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో మీరు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు అనడానికి క్లియర్ కట్ సైన్ ఏంటి, సైన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, మీ ట్విన్ ఫ్లేమ్ని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఈమె కానీ ఇతనే మీ పర్సన్ అనే క్లియర్గా మీ సోల్ గుర్తుపెడుతుంది, మీ మనసు మీకు చెప్తుంది. తర్వాత ఆ వ్యక్తిని చూసిన తర్వాత ఇంకే వ్యక్తి మీ లైఫ్‌లో వచ్చినా, అది ఎంత అందంగా ఉన్నా, ఎంత డబ్బున్న వాళ్ళు అన్నా, ఎంత పెద్ద పెద్ద శ్రీమంతులొచ్చినా గూడా, ఎవ్వరొచ్చినా కూడా, ఎంత తెలివి ఉన్న వాళ్ళు గూడా, ఎవ్వరొచ్చినా కూడా ఆ పర్సన్ మీకు నచ్చరు. మీ పర్సన్ ఎవ్వరు అని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకెవ్వరొచ్చినా నచ్చరు. ఇది క్లియర్ సైన్ ఉంటుంది. వాళ్ళే మీ ట్విన్ ఫ్లేమ్ అని. నెక్స్ట్ వచ్చి పాటలు. మీ మైండ్‌లో ఒకే పాట మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వస్తుంది. లేకపోతే ఒకే పాట మీకు ఆహ్, సోషల్ మీడియాలో వస్తుంది. లేకపోతే ఎవరో ప్లే చేశారు వినపడుతుంది అంటే, ఆ పాటలో ఉన్న లిరిక్స్ మీ పర్సన్ ఒక మనసులో ఉన్న ఫీలింగ్స్ అయ్యుంటుంది. డీప్ లవ్ సాంగ్స్ వస్తుంది. వాళ్ళు ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేదుంటుంది. మేబీ వాళ్ళ హీలింగ్ ప్రొసీజర్‌లో వాళ్ళ కోపం ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఆహ్, భయం ఉండొచ్చు. ఏదైనా గానీ క్లియర్‌గా సాంగ్స్‌లో తెలుస్తుంది. ఆ లిరిక్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు సోషల్ మీడియాలో రీల్స్ చూసేటప్పుడు మైండ్‌లో మీకు క్వెషన్ వస్తే ఏదో పక్కన కూర్చొని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నారు అనేంత క్లియర్ కట్‌గా ఆన్సర్ దాంట్లో వస్తూ ఉంటుంది. ఇది లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. సో, దాని గురించి ఎక్కువ నేనిక్కడ చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చి ఒకే కల ఇద్దరికీ కూడా సేమ్ కల పడుతుంది. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు మన సోల్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది రోజు కూడా. మన ట్విన్‌ని మనం కలిసి మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన కాన్వర్జేషన్ క్లియర్‌గా కలల ద్వారా మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు రెగ్యులర్‌గా వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు గుర్తుంటుంది. కొన్నిసార్లు గుర్తుండదు. గుర్తు ఉన్ ఉండాల్సిన కలలు, క్లియర్ మెసేజ్ ఉంది అంటే క్లియర్‌గా కనిపిస్తుంది కలలు. తర్వాత లేచిన తర్వాత కూడా ఎన్నేళ్లైనా గూడా అది మనకి గుర్తుంటుంది. లాస్ట్ వీడియోలో నాకు వచ్చిన ఒక కల కూడా నేను షేర్ చేశాను. సో, ఒకే కల ఇద్దరికీ సేమ్ వస్తుంది. నెక్స్టు టెలిపతికల్లీ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. వితౌట్ ఫోన్ కాల్, పక్కన లేదన్నా కూడా వితౌట్ ఫోన్ కాల్ మనం ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుకుంటాం, అలా మాట్లాడుకుంటారు ట్విన్ ఫ్లేమ్స్. స్ట్రాంగ్ టెలిపతికల్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళ మధ్య. మనం క్వెషన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. వాళ్ళ క్వెషన్ మనకి తెలుస్తుంది. మనం ఆన్సర్ ఇస్తాం. అంత మ్యాజికల్ కాన్వర్జేషన్ ఉంటుంది టెలిపతికల్ కనెక్షన్‌లో. నెక్స్ట్ వచ్చి ఏంజెల్ నంబర్ 1111 ఎక్కువ కనపడుతుంది. ఇది కనిపించినప్పుడు మీ ట్విన్ మీరు మీ ట్విన్‌ని ఎంత గుర్తుపెట్టుకుంటున్నారు, ఎంత కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా అంతే, అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నారు అనేది ఇంకొక సైన్. నెక్స్ట్ ఎక్కడ చూసినా హార్ట్ సింబల్స్ కనిపించేది. ఈ వీడియోలో నేను 3 ఆహ్, ఆహ్, ఫోటోస్ నేను యాడ్ చేశాను. దాంట్లో చూడండి, ఇది నేను బయట వాక్ చేసేటప్పుడు నేల మీద పడింది. ఇంత మ్యాజికల్‌గా ఉంటుంది సైన్స్. ఎక్కడ చూసినా ఇలాంటి హార్ట్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫైనైట్ సింబల్ కనిపిస్తుంది ఇంకొకటి. ఇన్ఫైనైట్ సింబల్ కనిపించినప్పుడు దాని అర్థం ఏంటంటే, మీ మధ్యన జన్మ జన్మల బంధం ఉంది. మీకు అలాంటి సంబంధం ఉంది అనేది కూడా ఇది సైన్ అయ్యుంటుంది. నాకు ఇలాంటిది 1, 2 కాదు. జస్ట్ అది 3 ఫోటోస్ ఆహ్, క్లిక్ చేశాను. అదే ఇక్కడ యాడ్ చేశాను. ఈ సైన్స్ దొరికినప్పుడు ఎందుకు కనపడుతుంది? ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. నాకు సైన్ దొరికింది. నా కోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తున్నారు అన్న తర్వాత యూనివర్స్ మమ్మల్ని పుష్ చేస్తుంది. నువ్వు ఒక సోల్ అనేది గుర్తుపెట్టుకో.
మెడిటేషన్ చెయ్యి. నీ లోపల నీ లోపల ఉన్న ఏ నెగటివిటీ ఉంది అవన్నీ తెలుసుకొని హీల్ చేసుకో. తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. నిన్ను నేను హీల్ చేసుకో. నీ తప్పులన్నీ సరిదిద్దుకో. ఇన్నర్ వర్క్ అంటే అదే. మనం చేస్తున్న తప్పులు, మనలో ఉన్న నెగటివిటీ అన్నీ తెలుసుకొని దాన్ని తిద్దుకోవడం అనేదే. మనం కోరుకున్న అంత ప్రేమించే వ్యక్తి మన నుంచి దూరం అయ్యారు అంటే, మన తప్పు ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన దగ్గర ఒక వ్యక్తి గాని, వస్తువు గాని అది మనది, మన దగ్గరే ఉంది అన్నప్పుడు దాని విలువ మనకి తెలిసి రాదు. అందుకే అప్పుడు యూనివర్స్ ఆ వ్యక్తిని గాని, వస్తువుని గాని దాని నుంచి మనల్ని విడగొడతారు. దూరం చేస్తారు. దూరం అయినప్పుడే మనకి అందనంత దూరంలో ఆ వ్యక్తి గాని, వస్తువు గాని ఉన్నప్పుడు మన దగ్గర ఆ వ్యక్తి, వస్తువు ఉన్నప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. ఆ విలువ తెలుసుకోవడానికే యూనివర్స్ ఆ వ్యక్తిని గాని, వస్తువుని గాని దూరం చేస్తారు. ఇప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు అది నీ దగ్గర ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలియలేదు. ఇంతింత బాధ పెట్టావు. ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ పెట్టుకున్నావు. ప్రేమ విలువ తెలుసుకోలేదు. నిన్ను ప్రేమించే వ్యక్తి విలువ తెలుసుకోలేదు. అవన్నీ తెలుసుకో. ఏమేం హర్ట్ చేశావో అవన్నీ తెలుసుకొని హీల్ చేసుకో. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నీ లైఫ్‌లోకి వస్తుంది అని యూనివర్స్ మనకి ఈ సైన్‌ల ద్వారా మనకి పుష్ చేస్తూ ఉంటుంది మన గురించి మనం తెలుసుకోవడానికి. నువ్వు పుట్టిందెందుకు? నీ సోల్ పర్పస్ ఏంటి? దాన్ని తెలుసుకో. దాని మీద వర్క్ చెయి. మీ ట్విన్ ఫ్లేమ్‌ని మీరు అట్రాక్ట్ చేయాలి అంటే ఒకే ఒక్క దారి అంటే మీ సోల్ పర్పస్ ఏంటి క్లియర్‌గా తెలుసుకొని దాని మీద వర్క్ చేయడం మాత్రమే. మీ సోల్ పర్పస్ ఏంటి తెలుసుకొని దాని మీద వర్క్ చేయడం మీరు స్టార్ట్ చేస్తే మీ ట్విన్‌ది కూడా సేమ్ సోల్ పర్పస్ అయ్యుంటుంది. మీరెంత హీల్ అవుతారో అక్కడ వాళ్ళు కూడా అంతే హీల్ అవుతారు. మీ సోల్ పర్పస్ మీద మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తి కూడా మీకు దగ్గరవుతారు. అప్పుడు మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషన్ లైఫ్ 2 మీరు బ్యాలెన్స్ చేయగలిగితే మీరు లవ్‌లో కూడా సక్సెస్ అవుతారు. మీ ప్రొఫెషన్‌లో కూడా సక్సెస్ అవుతారు. ఆ బ్యాలెన్స్ అనేది రావాలి అని. ఎప్పుడు కూడా వర్కోహాలిక్‌గా ఉన్నా కూడా పర్సనల్ లైఫ్‌ని ఇగ్నోర్ చేసినా కూడా లవ్ కోల్పోతారు. లవ్‌ని ఎక్కువగా పట్టుకొని ప్రొఫెషన్ లైఫ్‌ని వదిలేస్తే లవ్ కూడా అక్కడ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషన్ లైఫ్, సంసారం, సమాజం. మీ ట్విన్ ఫ్లేమ్, మీ సోల్ పర్పస్ 2ని ఈక్వల్‌గా చూసి దానికి టైము, విలువ ఇచ్చి దాని మీద పని చేస్తే మాత్రమే మీ ప్రేమించే వ్యక్తి కూడా మీతో ఉంటారు. మీ నుంచి సమాజానికి కూడా మంచిది జరుగుతుంది. ఫైనల్లీ మీరు సోల్ పర్పస్ చేయాలి అనడాని కోసమే ట్విన్ ఫ్లేమ్‌ని యూనివర్స్ విడగొడుతుంది. ఎప్పుడు మీరు సోల్ పర్పస్ మీద వర్క్ చేస్తారు. అప్పుడు ఇద్దరి సోల్ పర్పస్ ఒకటే కాబట్టి మీరిద్దరూ దగ్గరవుతారు. ఈ సైన్స్, సింక్రోనిసిటీ ఇవన్నీ మీకు దొరుకుతుంది అంటే అక్కడే స్టక్ అవ్వకుండా ముందుకి వెళ్ళండి. అందుకే నేను నా వీడియోస్‌లో పదే పదే చెప్తాను. మెడిటేషన్ చేయండి, ఇన్నర్ వర్క్ చేసుకోండి, కంప్లీట్ సరెండర్ అయిపోండి. మీ సోల్ పర్పస్ ఏంటో తెలుసుకొని దాని మీద వర్క్ చేయండి. ఇవన్నీ చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నదంతా మన లైఫ్‌లోకి వచ్చేస్తుంది. ఈవెన్ మీ ట్విన్ మీకు దూరం అయ్యారు అంటే వాళ్ళతో ఏం గొడవ పెట్టుకున్నారు? మీరు ఏ తప్పు చేస్తే వాళ్ళు మీ నుంచి దూరం అయ్యారు? అవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. మీ గురించి మీరే తెలుసుకోండి. అవన్నీ తెలుసుకొని తిద్దుకున్న తర్వాత మాత్రమే ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు హీలే అవ్వలేదు, తెలుసుకోలేదు, తిద్దుకోలేదు అంటే వచ్చినా కూడా రన్నర్ చేజర్ అయిపోతారు. లేకపోతే మీరు వద్దు అని వాళ్ళే మీ నుంచి దూరంగా ఉంటారు. మీరు కాదని ఇంకొక వ్యక్తి దగ్గర వెళ్లరు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్ లవ్ కాబట్టి. ఒక్కసారి ఇది నిజాయితీగా ఈమె కాక ఇతను నా వ్యక్తి అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు.
కాబట్టి మెడిటేషన్ చేయండి, ఇన్నర్ వర్క్ చేయండి, కంప్లీట్ సరెండర్ అయిపోండి. సోల్ పర్పస్ ఏంటో కనుక్కొని దాని మీద వర్క్ చేయండి. ఖచ్చితంగా మీ లవ్ మీ దగ్గరికి వస్తుంది. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బార్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.